హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్ అండ్ బ్లాగ్స్. ఇంటి నుంచి వర్క్ చేస్తూ కేవలం మన మాతృభాష తెలుగును ఉపయోగించి మంచిగా సంపాదించుకునే ఒక సూపర్ రిమోట్ జాబ్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. సో ఈ రోజుల్లో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వేగంగా పెరుగుతుంది. కానీ ఆ ఏఐకి తెలుగు సరిగ్గా మాట్లాడడం, రాయడం నేర్చడానికి మనలాంటి వాళ్ళ అవసరం ఎంతైనా ఉంది. సో ఒక ప్రముఖ గ్లోబల్ ప్రాజెక్ట్ కోసం తెలుగు క్వాలిటీ కంట్రోల్ స్పెషలిస్ట్ పోస్ట్‌లో భర్తీ జరుగుతుంది. దీనికి ఎలాంటి కోడింగ్ అవసరం లేదు. పెద్ద పెద్ద టెక్నికల్ డిగ్రీలు కూడా అక్కర్లేదు. కేవలం తెలుగుపై మంచి పట్టు ఉంటే చాలు. అసలు ఈ జాబ్ ప్రొఫైల్ ఏంటి? ఎలా అప్లై చేయాలి? జీతం ఎలా ఉంటుంది? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మరి ఈ ఉద్యోగంలో మనం చేయాల్సిన పని ఏంటో తెలుసుకుందాం. దీనిని తెలుగు ఇండియా క్వాలిటీ కంట్రోల్ స్పెషలిస్ట్ అంటారండి. సింపుల్‌గా చెప్పాలంటే ఏఐ టూల్స్, చాట్ బోట్స్ లాంటివి. సో, అంటే తెలుగులో జనరేట్ చేసే టెక్స్ట్‌లను మనం రివ్యూ చేయాలి. అందులో వ్యాకరణ దోషాలు అంటే గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? భాషా శైలి సహజంగా ఉందా లేదా? మన తెలుగు సంస్కృతికి వాడుక భాషకు తగ్గట్టుగా ఆ సమాధానాలు ఉన్నాయా అనేది చెక్ చేయాలి. ఒకవేళ ఏఐ ఇచ్చిన సమాధానం బాలేకపోతే మనమే సొంతంగా ఒక మంచి తెలుగు రెస్పాన్స్ రాసి దాన్ని ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో, గ్లోబల్ టీమ్‌తో కలిసి పనిచేస్తూ ఏఐకి తెలుగు నేర్పించడమే మన మెయిన్ టాస్క్ అండి. సో, ఇక ఈ ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళ్తే ఇది ప్రస్తుతానికి 4 వారాలు అంటే ఒక 1 మంత్ ప్రాజెక్ట్. మీ పెర్ఫార్మన్స్ బావుంటే దీన్ని పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ అండి. వారానికి కనీసం 20 గంటలు కేటాయిస్తే చాలు. అంటే రోజుకి ఒక 3 గంటలు మీ వీలుని బట్టి మీరు నచ్చిన టైంలో వర్క్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ లేదా పార్ట్ టైమ్ జాబ్ కోసం చూసే వారికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో, దీనికి గంటల లెక్కన అంటే అవర్లీ బేసిస్ పేమెంట్ చేస్తారండి. ఓకేనా? క్లియర్‌గా అర్థమైందా అండి? సో, మరి ఈ జాబ్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే నంబర్ 1 తెలుగులో రాయడం, చదవడం మరియు కమ్యూనికేట్ చేయడం చాలా అద్భుతంగా వచ్చి ఉండాలి. నంబర్ 2 ఏంటంటే తెలుగు లింగ్విస్టిక్స్ లేదా లాంగ్వేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారికి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. థర్డ్ వన్ ఏంటంటే మునుపు ఎక్కడైనా లాంగ్వేజ్ రివ్యూ, ప్రూఫ్ రీడింగ్ లేదా కంటెంట్ రైటింగ్ చేసిన అనుభవం ఉంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుందండి. ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఖచ్చితంగా ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ ఉండాలి. మొబైల్ ఫోన్స్‌లో ఈ వర్క్ చేయడానికి వీలు పడదు. కాబట్టి సిస్టమ్ ఉన్న వాళ్ళే దీనికి అప్లై చేసుకోండి. ఓకేనా? సో, మరి ఎలా అప్లై చేయాలి? సో, అప్లై ప్రాసెస్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. సో, మీరు మొదటి కామెంట్‌లో కూడా నేను లింక్ ఇస్తాను. దానిని క్లిక్ చేయగానే మీకు అప్లై పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ద్వారా లేదా నేరుగా మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేయవచ్చు. రెజ్యూమ్ అప్‌లోడ్ చేయగానే మీ పేరు, ఈమెయిల్, ఫోను నంబర్ వంటి వివరాలు ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతాయి. ఆ తర్వాత లాంగ్వేజ్ ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించిన కొన్ని సింపుల్ క్వెషన్స్, యెస్ ఆర్ నో క్వెషన్స్ అడుగుతారు. వాటికి కరెక్ట్‌గా ఆన్సర్ చేయండి. చివర్లో మనకి రేస్ అనే ఆప్షన్ దగ్గర ఏషియన్ అని సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయండండి. సో, మీరు అప్లై చేసిన తర్వాత మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే సో, ఒక 10 నుండి 20 రోజుల్లో మీకు కంపెనీ నుండి మీకు నేరుగా ఈమెయిల్ వస్తుంది. కేవలం షార్ట్ లిస్ట్ అయిన వారికి మాత్రమే మెయిల్స్ పంపుతారు. కాబట్టి ఈ రెజ్యూమ్‌లో తెలుగు లాంగ్వేజ్ స్కిల్స్ స్పష్టంగా ఉండేలా చూసుకోండి. ఓకేనా అండి? క్లియర్‌గా అర్థమైందా ఈ జాబ్ గురించి డీటెయిల్స్? సో, ఇంటి నుంచే వర్క్ చేస్తూ ఎర్న్ చేయడానికి ఇది ఒక మంచి జెన్యూన్ ఆపర్చునిటీ. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్‌లో ఎవరికైనా ఈ జాబ్ ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, కెరీర్ గైడెన్స్ మరియు ఆన్‌లైన్ ఎర్నింగ్ టిప్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.